హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతుకలం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు మిర్చి మార్కెట్ రేట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు దాదాపుగా 30 నుంచి 40 వేల బస్తాల దాకా వచ్చినాయి మనకు మార్కెట్కి. ఈరోజు మనం రేట్లు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 23 జూలై 2026. రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు తేజ మరియు రోమి 26, ఈ రోమి 26 రకాలు వచ్చేస్తే తేజ మనకు 18 నుంచి 22 దాకా పోయింది. 18 నుంచి 18,000 to 22,000 దాకా పోయింది. మనకు రోమి 26 రకం వచ్చేస్తే 10 కూడా సేమ్ కొంచెం అటు ఇటుగా 17, 18 నుంచి 22, 23 దాకా పోయింది. ఇది మనకు రోమి 26 రకం. ఇవి రెండు ఆల్మోస్ట్ ఇదే కొద్దిగా ఒకే రేట్ మీద పోయినాయి. 18,000 నుంచి 22,000 దాకా పోయినాయి. నెక్స్ట్ మనకు ఈ బ్యాడ్గి రకాలు వచ్చేస్తే ఈరోజు వాటికి డిమాండ్ బాగానే ఉంది. కాకపోతే ఈ 330, 355 బ్యాడ్గి రకం వచ్చేస్తే క్వాలిటీని బట్టి మనకు 27 నుంచి 29,000 దాకా ఉంది. 27,000 నుంచి 29,500 దాకా ఉంది. 30,000 అయితే ఎక్కడ పోలేదు. 29,500 దాకా పోయింది. నెక్స్ట్ సింజెంటా బ్యాడ్గి రకాలు వచ్చేస్తే 24 నుంచి 25,000 దాకా పోయింది. సింజెంటా 24,000 నుంచి 25,000 పోయింది. ఈ నెక్స్ట్ మనకు 355 బ్యాడ్గి రకం వచ్చేస్తే 27 నుంచి 29,500 దాకా పోయింది. నెక్స్ట్ వచ్చేస్తే 334 రకం వచ్చేస్తే మనకు 22,000 నుంచి 28,000 దాకా పోయింది. 22,000 నుంచి 28,000 దాకా పోయింది. నెక్స్ట్ సూపర్ 10 రకం వచ్చేసి ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 334 రకం లాగానే ఉంది రేటు. ఇది మనకు 22,000 నుంచి ఇది కూడా 27, 28 దాకా పోయింది. సేమ్ రేటే ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలు డీడీ రకం వచ్చేస్తే 20 నుంచి 26,000 దాకా పోయింది రేటు. 20,000 to 26,000 పోయింది. 341 రకం వచ్చేస్తే ఆల్మోస్ట్ ఇది కూడా మనకు కర్నూలు డీడీ లాగానే ఉంది. సేమ్ 20 నుంచి 26,000, 26,500, 25,500 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 20 to 26,000 దాకా నడిచింది ఈ 341 రకం వచ్చేస్తే. నెక్స్ట్ భద్రాచలం వెరైటీ వచ్చేస్తే మనకి 20 నుంచి 25,000 దాకా పోయింది. ఇది 20 నుంచి 25,000. నెక్స్ట్ బుల్లెట్ మిర్చి రకం వచ్చేస్తే మనకి 20 నుంచి 24,000 దాకా పోయింది. 19, 20 నుంచి 24,000 దాకా పోయింది. తాలు రకాలు వచ్చేస్తే మనకు మంచి రంగు ఉన్నా కూడా తాళ్ళు లాగుంటే కొంచెం రేట్ అయితే ఇది కొంచెం తగ్గింది. 10 నుంచి 10 గురించి స్టార్ట్ అయింది కూడా. 10 నుంచి 16,000 దాకా ఉంది ఇది మార్కెట్ రేటు మనకు. నెక్స్ట్ వచ్చేస్తే వాతావరణం కొంచెం వర్షాలు పడడం వల్ల జర సరుకు అయితే తగ్గింది. డిమాండ్ ఉన్నా కూడా డిమాండ్ ఉన్న వాటి కొంచెం రేట్లు అయితే కొంచెం పెరిగినాయి. ఇంకా నెక్స్ట్ ఏమైనా పెరిగేది ఉంటే నేను తప్పకుండా చెప్తా. దాంతోపాటు దేవనూరు డీలక్స్ రకం వచ్చేస్తే మనకి ఇది డీలక్స్ రకాలు ఆల్మోస్ట్ అందుబాటులేవు. ఉన్న కాడికి బెస్ట్లో అయితే మనకు 23 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. 23,000 నుంచి 24,000 దాకా నడుస్తుంది. నెంబర్ 5 వచ్చేస్తే ఇది మనకు ఆల్మోస్ట్ డీలక్స్ 25,000 దాకా పోయింది. 25,000 దాకా పోయింది. మీడియం వచ్చేసి మనకు 16 నుంచి 18,000 మధ్య నడుస్తుంది. 16,000 నుంచి 18,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 34 రకం వచ్చేస్తే మీడియం మనకు 17 నుంచి 19,000 మధ్య నడుస్తుంది. టాప్ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి మనకు 23 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. 70 into 19 మీడియం నడుస్తుంది. ఉన్నంతలో బెస్ట్ అయితే మనకు 23 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. దేశవాళీ డీలక్స్ రకం వచ్చేసి మనకి 25 దాకా కూడా పోతుంది. 25,000 దాకా కూడా పోతుంది. ఇది మన నెక్స్ట్ 35 బాడీ రకం వచ్చేస్తే మార్కెట్ బాగానే ఉంది. దీని రేటు మనకు దాదాపు 28, 29 నుంచి 30,000 దాకా పోతుంది సూపర్ డీలక్స్ వెరైటీ వచ్చేస్తే. నెక్స్ట్ బంగారం వెరైటీ వచ్చేస్తే మనకు ధర ఇది ఇంకా ఉంది 27,000 దాకా నడుస్తుంది ఇప్పటికైతే. ఇంకా రేట్ పెరిగే ఛాయిస్ కూడా ఉందంటున్నారు. చూడాలి, ఇంకేమన్నా పెరిగే ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 334 సూపర్ 10 ఇంత మనం చెప్పినట్టే మార్కెట్ అయితే ఎక్సలెంట్గానే ఉంది. డీలక్స్ మనకి 27, 28 ఆ రేటు కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువ కూడా నడుస్తుంది. 27, 28,000, 28,500 దాకా కూడా పోతుంది. తేజ వచ్చేస్తే సూపర్ డీలక్స్ మనకు 22,000 దాకా పోతుంది. ఇప్పటికైతే ఒక 21, 22 ఆ రేట్ మధ్య నడుస్తుంది. ఇంకేమైనా పెరిగే ఛాయిస్ కూడా ఉండొచ్చు. ఇది మనకు గుంటూరు మిర్చి రేట్లు. ఇంకా మనం కర్నూలు ఇది ఆల్మోస్ట్ గుంటూరుది ఇట్లా ఉంది. నెక్స్ట్ మనం ఈ ఖమ్మం విషయానికి వచ్చేస్తే మనకు ఇవాళ కొంచెం నిన్నటితో పోలిస్తే ఒక 100 రూపాయలు అటు ఇటుగా తగ్గింది. అంటే ఇది తగ్గింపు అనుకోలేము, మళ్ళీ కొద్దిగా చివరి వరకు పెరగచ్చు కూడా. ఫైనల్గా అయితే ఒక 100 రూపాయలు అటు ఇటుగా నడుస్తుంది. నిన్న 22 పోతే ఇలా ఒక 21,900 ఆ రేట్ మధ్య నడుస్తుంది. ఏసీ రకాలు వచ్చేస్తే ఇది ఓపెనింగ్ అట్లుంది. నెక్స్ట్ తాపు పెరగచ్చు కూడా. కాకపోతే జర వర్షాల వల్ల జర కాయ కూడా రావట్లేదు. మనం కన్ఫామ్ ఇది రేట్ అని చెప్పలేకపోతున్నాం. నిన్నటితో పోలిస్తే మాత్రం ఒక 100 రూపాయలు తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం 300 నుంచి 320 బ్యాగుల దాకా శాంపిల్ వచ్చినాయి. దాని ప్రకారమే మనం ఈ రేటు. నెక్స్ట్ రేపు ఇంకేమైనా పెరిగే ఛాయిస్ ఉంటే కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే 3,000 కొంచెం అటు ఇటుగా మనకు బస్తాలు వస్తున్నాయి. మనకు ఇంకా రేట్ల విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు వర్షం చేయబట్టి అయితే కొంచెం కాయ ధర తక్కువ వస్తుంది. ఇది ఒకటి మనం గమనిస్తుండాలి. అంతా అదే సిచ్యువేషన్ ఉంది. ఇంకా మనకు తేజ వెరైటీ వచ్చేస్తే మనకు 19,800 నుంచి 21,000 ఆ రేట్ మధ్య నడుస్తుంది. నిన్నటికి ఒక 100 కొంచెం అటు ఇటు తగ్గుతూ పెరుగుకుంటుంది.
మొత్తానికి అయితే భారీగా చేంజ్ ఏమైనట్టు కాదు, ఆ నిన్నటి రేటే స్టేబుల్గా ఉన్నట్టు. మనకు ఒక 20,000 నుంచి 21,000 మధ్య నడుస్తుంది తేజ వెరైటీ. నెక్స్ట్ వండర్ హార్ట్ వెరైటీ వచ్చేస్తే మీడియం క్వాలిటీ ఉంటే మనకి 22,000 దాకా ఉంది. బెస్ట్ క్వాలిటీ ఉంటే మనకి 29,000 నుంచి 30,000 మధ్య నడుస్తుంది. 29,000 30 దాకా ఉంది. మొత్తానికి వండర్ హార్ట్ వచ్చేసి 22 నుంచి 30,000 మధ్య నడుస్తుంది, మీడియం నుంచి బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ 341 రకం వచ్చేస్తే ఇది 18,000 నుంచి మనకు 27,000 దాకా నడుస్తుంది. 18,000 నుంచి 27,000 దాకా నడుస్తుంది. ఇది మనకు మంచి క్వాలిటీ ఉంటే బాగానే పోతుంది. నెక్స్ట్ చపాట్ రకం వచ్చేస్తే మనకు రవి సీడ్లో మనకి 25,000 ఉంది, 25,000. నెక్స్ట్ బేబీ సీడ్ ఉంటే 20,000. దేశీ రకం కూడా ఆల్మోస్ట్ 25,000 దగ్గర నడుస్తుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేస్తే మనకు దీపికా వెరైటీ వచ్చేస్తే మనకు మీడియం ఉంటే 23,000, టాప్ మనకి 27,000 దాకా నడుస్తుంది. మొత్తానికి అయితే 23 నుంచి 27,000 మధ్య నడుస్తుంది. ఇది మనకు వరంగల్ మార్కెట్ రేట్లు. నెక్స్ట్ ఇది ఇంకా ఏమన్నా మారేది ఉంటే కూడా మార్కెట్ రేట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.